సో రెండవ రీజన్ ఏంటంటే ఇక్కడ నేను బిజినెస్ కోచ్గా ఎదగడం కంటే ముందు ఒక ఏజెంట్గా నా ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఏజెంట్ నుంచి లీడర్గా ఎదిగి అక్కడి నుంచి ఎంటర్ప్రినర్గా ఎదిగి అక్కడి నుంచి బిజినెస్ కోచ్ అండ్ ఆథర్గా నేను ట్రాన్స్ఫార్మ్ అయిన జర్నీలో నేను ఎలాంటి ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశానో ప్రతి ఒక్క ఛాలెంజ్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఇవి మేజర్గా 2 డిఫరెన్సెస్ నా ట్రైనింగ్లో కనపడతాయి. రియల్ ఎస్టేట్ గ్రోత్ వర్క్షాప్లో ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు మార్కెట్ చేయగల ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి ఎలాంటి కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళని ఎలా కనెక్ట్ అవ్వాలి, సోర్సెస్ ఏంటి, వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడాలి, సో లీడ్ జనరేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఎలా డెమో ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఎలా చేయాలి, దాంతోపాటు వాళ్ళని సైట్ విజిట్కి ఎలా ఇన్వైట్ చేయాలి, క్లోజింగ్ ఎలా చేయాలి, అంటే ఒక లీడ్ జనరేట్ చేసిన దగ్గర నుంచి సేల్ క్లోజింగ్ వరకు కూడా ఎంటైర్ సేల్ సైకిల్ వాళ్ళు నేర్చుకుంటారు. దీంతోపాటు చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫాలోఅప్ సరిగా చేయలేకపోవడం. సో ఈ ఫాలోఅప్ చేయడానికి కావాల్సిన స్క్రిప్ట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ దే విల్ వాక్ అవే విత్ 45 days రియలిస్టిక్ యాక్షన్ ప్లాన్తో పాటు 3 లక్షల రూపాయలు సంపాదించడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ తీసుకొని వెళ్తారు.